ఇక ఇంకో సిపాయి మోపాయింది ఇక మనకు. ఇంకో సిపాయి ఎవడంటే ఇగో ఏడున్నాడు ఈ సిపాయి, ఇగో ఈయన. ఈ సిపాయి రేవంత్ రెడ్డి తమ్ముడు. అన్ననా రేవంత్ రెడ్డి అన్నో తమ్ముడు. వీళ్ళంతా ముఖ్యమంత్రి అయినా కనబడతాను కాదు, వరకు ఇలా ముఖాలు తెలియదు కాబట్టి తెలియదు నాకు. అన్న ఇగో ఈయన, ఈయనను ఇంకో పనికిమాలిన మంత్రి జూపల్లి కృష్ణారావు. పోయినసారి బీఆర్ఎస్, అది వరకు ఏ పార్టీ ఇప్పుడు ఈయన. ఇక ఈయనే ఎగ్జాక్ట్లీ ఈయన ఏమని పిలిచిందో చూద్దాం. మరి వీళ్ళ ప్రోటోకాల్, మరి ఎక్కడి ప్రోటోకాల్, వీళ్ళందరూ క్యాబినెట్ మంత్రులు ఇస్తే అయిపోతాగా దరిద్రం పాడు. కానీ ఇది అంతెందుకు ఈ పాపాలు చూసుడు మనకు. ఇవన్నీ చూసుడు కంటే వాళ్ళకే డైరెక్ట్ మంత్రి పదవులు ఇచ్చి పడేస్తే అయిపోతుంది. ఆయనను బాధాప్త వేదిక పైన స్టేజ్ మీద పిలిచే పరిస్థితి ఈరోజు తీసుకొని వచ్చిందంటే చూసుకో. ఇక ఒక్క నిమిషం దొరికింది. ఎందుకంటే సమాజం చూడాలి కదా బ్రదర్. ఇక ఇదంతా ఓకే. ఇక ఈయన ఏమని పిలుస్తారు చూడు. అగా తిరుపతి రెడ్డి గారు ఎవడు brother of our honorable chief minister Revanth Reddy garu, and another our Tirupati Reddy garu, who is the own brother of our honorable chief minister Revanth Reddy garu. అదో ఇక కదా గుర్రం సకిలిస్తాను. అంటే రేవంత్ రెడ్డి బ్రదర్గా క్యాబినెట్ ర్యాంక్ అది. ఆయన స్టేజ్ మీదకి ఎట్లా పిలుస్తారు? అంటే దీని మీద మేధావులు అనేటోళ్ళు ఎందుకు మాట్లాడతలేరన్నా? ఇప్పుడు ఈయనకు గతం నుంచి కూడా ఈ కాంగ్రెస్ బీజేపీ మేధావులు గారు మనం డైరెక్ట్ మాట్లాడారు. బీజేపీ మాట్లాడతలేరు, మేధావులు మాట్లాడతలేరు. ఎందుకు మౌనంగా ఉన్నారు? మీ అందరికి ఫయం కురేషి దగ్గరనా? మీ అందరికి రేవంత్ రెడ్డి దగ్గరనా? మీ అందరికి వీళ్ళతో లావాదేవీలు ఉన్నాయా? ఎందుకు మీరు నోరు? ఇది జాతీయతకు సంబంధించిన విషయం. ఈరోజు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటారు, సిపాయిలు. ఇద్దరు కేంద్ర మంత్రులు సిపాయిలు మనకు ఉన్నారు. ఎవరెవరు? మిస్టర్ ద గ్రేట్ మన బండి సంజయ్, కిషన్ రెడ్డి. వీళ్ళిద్దరు ఎందుకు నోళ్ళు తెరుస్తలేరు? బీజేపీ అసలు తెలంగాణ బీజేపీ ఉందా లేదా? బీజేపీ మహిళా మోర్చా ఉందా లేదా? మన టీవీ ఈయన సిఓ గిరీష్ దారుమణి పైన మహిళలను కించపరిచే విధంగా చేస్తున్నాను. ఇండ్ల మీద పోయి బట్టలు చింపి చెప్పులేసి కటకటా చేసినారు ఈరోజు భారతదేశ పరువు తీసుకోలను. మరి అమ్మలక్కలు ఎందుకు వస్తలేదు తల్లి? ఎందుకు వస్తలేదు మీరు బయటికి? ఈరోజు ద్రౌపది వస్త్రాపరణ జరుగుతూ ఉంటే నిండు సభ ఏ విధంగా మౌనంగా ఉన్నదో, ఈరోజు తెలంగాణ మొత్తం మేధావులు ఆ విధంగా మౌనంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కమిషన్ ముఖ్యమంత్రి గారికి చేరిందన్న, అంటే రిపోర్టు ఏదైతే ఎంక్వైరీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు, మరి ఎందుకు దాన్ని బహిర్గతం చేయట్లేరు? చేస్తే ఆయన పక్కన ఉన్నాడు వస్తారు కదా, లోపల పట్టుకపోయింది ఆయన కదా. ఇప్పుడు దొంగల్ని లోపల పట్టుకపోయినరు, ఆ దొంగ లోపలిపోయినాక దొంగతనాలు చేసిండు. ఆయనను పట్టుకున్నాక లోపల పట్టుకపోయిన లోపలికి పోయిన పర్మిషన్ లేదు నాకు లోపలికి. భయం కురేషన్ అంటే ఏ విధంగా పోతాడు? బ్రోకర్ ఆడు వాడు, ఒక పొలిటికల్ బ్రోకర్ ఆడు. పొలిటికల్ బ్రోకర్ అంటే నువ్వు లోపలికి వెళ్ళ తీసుకుపోయినావు వాడి అది బయట ఈయన పేరు బయటకు వస్తాయి కదా. మరి ఇప్పుడు దీని మీద మాట్లాడిన వాళ్ళు కానీ, లేకుంటే సోషల్ మీడియాలో ఇలాంటి దీనికి సంబంధించినటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళకి కానీ కేసులు వీటి లోపల వేసే పరిస్థితి ఉంది కానీ. అవునబ్బా, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎప్పుడైతే అడిగిన ప్రశ్నకు జవాబు లేదో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు కక్షపూరితంగా వ్యవహరించే పరిస్థితి చేస్తారు. అంటే ప్రశ్నించేది ఆపడానికి ప్రయత్నం. నేను అదే చెప్తున్నాను, నువ్వు కేసు పెట్టమంటున్నా. నేను నా మీద నువ్వు కేసు పెట్టినట్టు నేను పెట్టేదాకా చేస్తూనే ఉంటా. ఇవాళ కూడా చేస్తా, ఇవాళ కూడా నేను ఇంకో వీడియో చేస్తా, నేను చేస్తూనే ఉంటా. అర్థమైందా? మీరు దీని మీద ప్రభుత్వం అలా లోపడి, నేను ఒకటే అడుగుతున్నా, ఫయం కురేషి అనేటోడు రేవంత్ రెడ్డి చేయి పట్టుకొని లోపలికి తీసుకుపోయింది కదా. చేయి పని నీ ఎంబడి వచ్చింది కదా. నీ ఎంబడి నువ్వు లోపలి తీసుకుపోయినా ఆ లోపల ఎక్కడెక్కడ పోయిండు, ఏ టేబుల్ల మీద కూర్చుండు, ఎక్కడెక్కడ బయటికి వచ్చే వరకు ఆయన ప్రతి సీసీ ఫుటేజ్ ప్రతి అడుగు నువ్వు రిలీజ్ చేయి. నెంబర్ 1. మిస్సింగ్ ల్యాండ్ టేబుల్ పైన ఆమె కదలికలు ఆ రోజు ఆ సాయంత్రం అంతా ఎక్కడెక్కడ పోయింది ఏంది 24/7 కంప్లీట్ వీడియో అక్కడ జరిగినట్టు రిలీజ్ చేయి. చేయరు. అంటే ఒక పక్క అసలు మహిళా అభివృద్ధి లక్ష్యంగా నడుస్తుంది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం.
మహిళల ఓట్లు వేసినా గెలుస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇంకో పక్క ఇదే మిస్ వరల్డ్ పోటీదారులు అందరినీ కూర్చోబెట్టి తెలంగాణ ఆడబిడ్డలతో కాళ్ళు కడిగించడం కానీ మళ్ళీ ఇటు అదంతా వేరే అబ్బా, కాళ్ళు గడిగించడం ఆ సబ్జెక్ట్ వేరే. ఇవాళ దాంట్లో అంతకు మించి అయింది. అదే అంటే ఒక పక్క మహిళల్ని గౌరవిస్తున్నాం, మహిళల పట్లనే అవును చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం అని చెప్తుండు కదా రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇవన్నీ చేస్తున్నాడు, అసలు సింక్ అయితే లేవు కదా. నేను మరి ఇక్కడ ఉన్న మహిళా వీరమ్మనులు ఝాన్సీ రాణీలు ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు నోరు లేపుతలేరు? కాబట్టి వీళ్ళందరూ కూడా సత్సంబంధాలు ఉన్నాయి అని అనిపిస్తుంది నాకు, చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. వీళ్ళు నోరు తెరవకపోవడానికి గల కారణాలు కానీ ఇది కానీ, వీళ్ళందరూ హ్యాండింగ్ గ్లౌజ్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ సంపద దోపిడీలో వీళ్ళందరూ కూడా భాగస్వాములు. కాబట్టి ఈరోజు ఎవ్వరు కూడా నోరు తెరవలేని పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు ఉన్నారు. 101% వీళ్ళపైన ఖచ్చితంగా చర్యలు అనేది ఏ విధంగా ఉందో ప్రభుత్వం ఇలా చర్యలు తీసుకోకుంటే, ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, నువ్వు ఒకరిని ఎలా జాతి పరువు ఈరోజు ప్రపంచం ముందు తీసినందుకు రేవంత్ రెడ్డి అనేటోడు తక్షణము తన పదవి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరము 100% ఉంది, అనివార్యం. రేవంత్ రెడ్డికి కూడా సంబంధం ఉందన్న. లోపల పట్టుకపోయింది ఆయన అంటే ఇక నేను సంబంధం ఎక్కడదమ్మా. లోపలికి ఏ హోదాలు తీసుకపోయిండు? బ్రదర్ ఫైమ్ కురేసి మంచోడు, ఫైమ్ కురేసి సంబంధం లేదు, అన్నీ ఓకే. చౌమల్ల ప్యాలెస్ లోపలికి పోయినాక ఆయనకు అనుమతి ఎందుకు ఇచ్చిండ్రు? నంబర్ 1. అంటే తిరుపతి రెడ్డికి ఇచ్చినట్టే ఇచ్చిరు అనుకోవచ్చు కదా. ఓకే, నేను అదంటలేను. నేను బ్రదర్ ఇలా సపరేట్ రాజ్యాంగం ఏమన్నా ఉన్నదా? సపరేట్ రాజ్యాంగం ఉన్నదా? నువ్వు లోపలికి నువ్వు పట్టుకపోయినావు, ఈయన పైన ఆరోపణలు వచ్చినాయి. ఆయన నువ్వు హోంమంత్రి దగ్గర ముఖ్యమంత్రి నువ్వు కాబట్టి ఆయన తప్పిస్తున్నావు, నీ ఎంబడుండు కాబట్టి. ఇక నీ దగ్గర ఏమున్నది? బొంగు అయిపోయింది కదా, ప్యాక్ అయిపోయింది కదా, ఇంకే కదా షో పెట్టేసినా కదా. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఇప్పుడు శిఖా గోయల్ గారికి మీరు ఒక వినతి పత్రం అందజేసారు, దాన్ని ఖచ్చితంగా బహిర్గతం చేయాలని చెప్పి. ఎట్లొచ్చిందన్న స్పందన? చేసేవాళ్ళు ఆమె పవర్ఫుల్ ఆఫీసర్, ఆమె ప్రోటోకాల్స్ ప్రకారం ఆమె పోతుంది. ఏమున్నా ఇది ముఖ్యమంత్రి బయట పెట్టాడు, ఎందుకంటే ఆయనే ఎంబడి పట్టుకపోయాడు కాబట్టి పెట్టాడు. ఇంకోటి లంగ పనులను ప్రోత్సహించే విధంగా లంగ మాటలు జయేష్ రంజన్ కూడా మాట్లాడిండు, అంతే కదా. అంతే కదా. అక్కడ ఎవరన్నా సామాజికవేత్తలు ఉన్నారా? వాళ్ళతో మాట్లాడి మొత్తం లఫంగాలను వ్యాపారవేత్తలను తీసుకొచ్చి పెట్టినావు, అక్కడ పెట్టినావు. సినిమా వాళ్ళ క్యారెక్టర్ ఏంది? వాళ్ళని తీసుకొచ్చి ఆడబెట్టినావు, పెట్టి నువ్వు వాళ్ళతో మాట్లాడు ముచ్చటబెట్టి అంటే ఏందన్నట్టు? ఏంది తమాషా? ఏంది? ఏం చేసిండ్రు మీరు? కాబట్టి ఇప్పుడు చాలామంది నిన్నటికి అయిపోయింది కదా, ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళ ఇళ్ళల్లో పోతారు. ఇవాళ రేపు ఇక చాలా స్టేట్మెంట్లు వస్తాయి, అలా జరిగిన కథలు అన్నీ వస్తాయి. ఒకవేళ వాళ్ళు ధైర్యం చేసే వాళ్ళని మాట్లాడగలుగుతాయి. ఇప్పుడు ఈమెలాగా తక్కిన వాళ్ళందరూ ఈమె ఫోన్లు చేసి చెప్పిండ్రంట, నువ్వు చాలా కరెక్ట్ మాట్లాడినావు, ధైర్యంగా మాట్లాడినావు అని. పార్టిసిపెంట్స్ చెప్పిండంట ఈమె ఫోన్ చేసి. కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇది జాతీయ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి సీఎం రిజైన్ అని హ్యాష్ట్యాగ్ నడపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. అసొంటోడు ఎన్ని రోజులు ఉన్నా అది నష్టం తెలంగాణకు. నా కాంగ్రెస్కు నష్టం, మాకు ఇష్టం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక 20 ఏళ్ళు జరిగే నష్టం మనోడు సంవత్సరంలో ప్యాక్ చేసి పడేసాడు. అన్ని రంగాలు, ఒక రంగం కాదు, ఆల్ కేటగిరీస్. కాబట్టి నేను సబ్జెక్ట్ డైవర్ట్ కావద్దని ముందుకు పోకుండా మీరు వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, ఆ సీసీ ఫుటేజ్ కంప్లీట్గా బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్, ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బయటికి విడుదల చేయాలి, బహిర్గతం చేయాలి. కానీ ఎందుకు కప్పిపుచ్చుకుంటా ఉన్నారని చెప్పి కూడా బక్క జడ్సన్ అన్న డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి. నిన్ననే శిఖా గోయల్ గారికి కూడా ఎవరైతే ఎంక్వైరీ కమిషన్ చీఫ్ ఉన్నటువంటి శిఖా గోయల్ గారికి కూడా ఒక వినతి పత్రం అందజేశారు. ఇది ఖచ్చితంగా బహిర్గతం చేయాలి మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ అని చెప్పి. ఎక్కడ బహిర్గతం చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనతో పాటు తీసుకెళ్ళినటువంటి ఫహీమ్ ఖురేషీకి అసలు లోపలికి ఎట్లా తీసుకెళ్ళిర్రు అనే క్వశ్చన్స్ రేజ్ అవుతాయి అని చెప్పి కూడా వాళ్ళు బహిర్గతం చేయడానికి, బయట పెట్టడానికి ఆలోచిస్తూ ఉన్న పరిస్థితి ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు చట్టపరమైన శిక్షలు పడాల్సిందే అని చెప్పి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కాదు, అసలు యావత్ భారతదేశ బ్రాండ్ ఇమేజ్ని తగ్గించే ప్రయత్నం జరిగింది. దీని పట్ల ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి బక్క జడ్సన్ అన్న డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం.